నువ్వు పెద్ద పహిలవన్ అయ్యి ఉండొచ్చు, పెద్ద బాడీ బిల్డర్ అవ్వచ్చు, పెద్ద బాక్సర్ అవ్వచ్చు. కానీ నాలాంటి ఎదపోగాన్ని ఎప్పుడైనా కెలికేసావు, ఒక 10 మంది తెచ్చి కొట్టేసావు, వదిలేసావు, వెళ్ళిపోయావు. కాడ ఏడ్ చేస్తాడు. నెక్స్ట్ రోజు నుంచి ఆ టార్గెట్ నువ్వే అవుతావు. 1 నెల చూస్తాడు, 2 నెలలు చూస్తాడు, సంవత్సరం చూస్తాడు, 2 సంవత్సరాలు చూస్తాడు. ఇప్పుడు దొరుకుతావు ఆయన చూస్తాడు. ఏదో ఒక రోజు ఒంటరిగా ఒక రాత్రి దొరికేస్తావు. 10 మందిని 20 మందిని తెస్తాడు. నువ్వు కొడతావు, ఒకరిని కొడతావు, 2 కొడతావు, 3 కొడతావు, 4 కొట్టేస్తావు, 5 6 10 మందిని. నువ్వేమైనా సినిమాలో హీరో గుద్దుతాడు దెంగడానికి. నువ్వు నేషనల్ మెడలిస్ట్ అవ్వచ్చు, వరల్డ్ కప్ కొట్టుండొచ్చు. కానీ అక్కడ స్టేజ్ మీద తలబడేది నీతో ఒక్కడే. కానీ ఇక్కడ 10 మంది నీ కాలు చేతులు తీసి దెంగుతారు, ఒక్క మొండంతో వదిలి దెంగుతారు రోడ్డు మీద. రేపొద్దు నీ అమ్మాయి అయ్యలు వచ్చి గుండెలు తెంపుకొని ఏడుతుంటే వాళ్ళని చూసి ఆడడానికి నీ కళ్ళలో నీరు ఉండదు, ఒంట్లో నెత్తురు కూడా ఉండదు. నువ్వు నీ అమ్మాయిలకి సేవ చేసే టైంలో ఇంకా వాళ్ళ మాట గిడుపుతున్నావు అంటే అంతకు మించిన దౌర్భాగ్యం ఈ జన్మకు ఉండదు. సో బట్ ఈ లంగదింగడి పనులకి వెళ్ళడం మానేసి ఆడిని కెలుక్కొని కూలిచ్చి కొద్దించుకోకుండా జాగ్రత్తగా ఉండండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి. కష్టపడి సంపాదించి లైఫ్ని ఎంజాయ్ చేసుకోండి.